కూడా నువ్వు ప్రార్థిస్తూనే ఉండాలి. సాతాను శోధనలను, వాని శక్తులను ఎదిరించడానికి దేవుడు మనకిచ్చిన విశ్వాసమును బట్టి మనం నిలబడాలి. విజయమును దేవుడు అనుగ్రహిస్తాడు. విజయము దేవుడు మనకి ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంచుతాడు. అందుకనే మనం ధైర్యం కలిగి 1 యోహాను 5:18 ఒకసారి చూద్దాం. దేవుని మూలముగా పుట్టినవాడెవడును, దేవుని మూలముగా పుట్టినవాడు ఎవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తనను భద్రము చేసుకొనును గనక దుష్టుడు వానిని ముట్టడు. గుర్తుపెట్టుకోండి, ఏమన్నాడు? దేవుని వలన పుట్టినవాడు తన్ను భద్రము చేసుకును గనక దుష్టుడు వానిని ముట్టడు. ఎంతమంది దుష్టుడు నాలో ప్రవేశించాడు, దుష్టుడు నన్ను శోధిస్తున్నాడు, దుష్టుడు నాకు ఈ రోగం తెచ్చాడు, దుష్టుడు నాలో ఈ లేమి పెట్టాడు అని ఎంతమంది నమ్ముతున్నారు? చాలా మట్టుకు కదా, చాలామంది నమ్ముతారు. చాలామంది అదే మాట్లాడుతూ ఉంటారు ఇంట్లో. అయితే ఇక్కడ నేను చెప్తున్నాను చూడండి, దేవుని వలన పుట్టినవాడు అపారమైన విశ్వాసం కలిగి ఉంటాడు కదా. అబ్రహాములాగా. అబ్రహాము విశ్వాసం ఎంత గొప్పదో మనందరికీ తెలుసు. వెనకడికి ఏలే, ముందుకే ఏదైనా దేవుడు చూసుకుంటాడు, ముందుకే. మరి అలాంటి విశ్వాసం కలిగినటువంటి అబ్రహాము వెను తిరగలేదు కాబట్టి మరి ఈరోజు నువ్వు మరి అబ్రహామును జ్ఞాపకం చేసుకుంటూ నీ జీవితంలో నువ్వు ఎలా ఉండాలి అని కోరుకుంటున్నాడంటే, తన్ను తాను శుభ్రము చేసుకొనొచ్చు. అంటే తనకు తెలుసు, దేవుడు నాకు విజయం ఇచ్చాడు, దేవుడు నన్ను క్షమించాడు, ఆయన రక్తముతో నన్ను కడిగాడు, నేను పరిశుద్ధుడను, నీతిమంతుడను. కాబట్టి ఎప్పటికప్పుడు ప్రార్థనతో దేవుని ఎదుట మన మోకాళ్ళుండి మనల్ని మనము దేవునికి సమర్పించుకోవాలి. ప్రభా, నాలో ఉన్న కోపం, నాలో ఉన్న ద్వేషం, నాలో ఉన్న సమస్యలు, నేను మాట్లాడిన మాటలు అన్నీ క్షమించు, నన్ను బలపరచు. ఎప్పటికప్పుడు ఎవ్రీడే వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా, పాటల ద్వారా దేవుని ఆరాధించడము, దేవుని స్తుతించడము, దేవుణ్ణి ఘనపరచడము, దేవునికి కానుకలను మనం అర్పిస్తూ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ, మన విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ, కృతజ్ఞత హృదయముతో మన జీవితంలో ముందుకు సాగి వెళ్తూ ఉండాలి. అప్పుడు దుష్టుడు మరియు వానిని ముట్టడు. ఆత్మీయ అభిషేకముతో ఉన్నావును, ప్రార్థనా శక్తితో ఉన్నావును కదా. ఎప్పుడు నిరాశతో ఏదో కోల్పోయినట్టు, ఏదో జరిగినట్టు నువ్వు బ్రతుకుతే ఆ బ్రతుకు, నిజంగా చెప్తున్నా, అలాంటి వాళ్ళ దగ్గరనే దురాత్మలు, దుష్ట శక్తులు ఉంటాయి. అవి ప్రేరేపిస్తూ ఉంటాయి. ఎందుకు నీకు బ్రతుకు, నువ్వు బ్రతికెందుకు, నువ్వు ఎందుకు బ్రతకడం, చావు కదా. అప్పుడు వీళ్ళు వెళ్ళి సూసైడ్ చేసుకోవడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. కానీ ఎవరైతే పాజిటివ్గా ఉంటారో, ఎవరైతే దేవుని బిడ్డలు, అంటే దేవుని మూలంగా పుట్టినవారు, చిన్న చిన్న సమస్యలన్నిటినీ, ఇప్పుడు చూడండి వాక్యం చెప్తున్నాడు దైవజనుడు, వింటున్నావు నువ్వేం చేయాలి? ఆ వాక్యము ద్వారా విన్నటువంటి మాటలన్నీ కూడా నీవు నీ హృదయానికి తీసుకొని నీ జీవితాన్ని సరి చేసుకుంటూ పోవాలి. ఇక్కడ లోపం ఉంది, ఇక్కడ లోపం ఉంది, ఇక్కడ లోపం ఉంది, సరి చేసుకోవాలి. ఎందుకు? అబ్రహాము వంటి విశ్వాసము గలవాడుగా, దానియేలు వంటి విశ్వాసము కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలంటే నువ్వు చేయవలసింది ఎప్పటికప్పుడు నిన్ను శుభ్రం చేసుకోవడమే. శుభ్రం చేసుకోవడం అంటే ప్రతిరోజు సాక్రమెంట్ తీసుకోవడమా? బలపరుచుకోవాలా, వాక్యముతో నిన్ను నువ్వు నింపుకోవాలా, వాక్యముతో నిన్ను నువ్వు బలపరుచుకోవాలి కదా. ఎవ్రీ డే నీ విశ్వాసం తగ్గుతుందంటే ఏం చేయాలి? వెంటనే దేవుని వాక్యం వినాలి. దేవుని వాక్యం వినాలా? దేవుని వాక్యం, బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు కొంచెములో నమ్మకంగా ఉన్నావు కదా, నేను ఇంకొంచెం ప్లేస్ చేస్తానులే, నేను అనేకమైన వాటిపైన నేను అధికారిగా నియమిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. నువ్వు కొంచెమే నమ్మకంగా ఉన్నావు, కానీ దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు నిన్ను. మరి ఈరోజు నీకు జ్ఞాపకం చేస్తాను, నువ్వు చేసే ఆ చిన్న ప్రార్థన, నువ్వు ఇచ్చే ఆ చిన్న కానుక, నువ్వు చేసే ఒక చిన్న
ఆర్ఫనేజ్కి, లేదా ఎవరో ఒక వ్యక్తి ఆకలితో ఉన్నాడు, అన్నం పెట్టావు, సాయం చేసావు, దేవుడు మర్చిపోడు, నిన్ను బ్లెస్ చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. జాలి, ప్రేమ, కనికరం నీలో ఉంటే దేవుడు తప్పక నిన్ను ఆశీర్వదిస్తాడు. పాజిటివ్. ఎప్పుడు చూసినా మనము ఇంట్లో అల్లరి అల్లరి అల్లరి, కొన్ని ఇంట్లో మనం చూస్తే అల్లరి, ఆ భర్త అరుస్తూనే ఉంటాడు, భార్య అరుస్తూనే ఉంటుంది, ఆ ఇంట్లో దురాత్మలు, దుష్టశక్తులు ప్రవేశిస్తాయి. ఎవరు చోటు ఇస్తున్నారు? వాళ్ళే. వాళ్ళ నోటి ద్వారా ఆహ్వానిస్తూ ఉన్నారు, శపించడం ద్వారా. చూడండి, ఎక్కడైతే శపిస్తారో అక్కడికి దురాత్మలు వస్తాయి. తెలుసా? శాపము దేవునికి సంబంధించిందా? చెప్పండి. దేవుడు పాపాన్ని అసహించుకుంటాడు. దేవుడు పాపాన్ని అసహించుకుంటాడు. దేవుడు అనేక మార్లు హెచ్చరిస్తాడు, చివరికి ఆయన గద్దిస్తాడు, అయినా వినకపోతే శిక్షిస్తాడు. కానీ నీవు పలికే ఆ శాపము ద్వారా వెంటనే ఒక శత్రువు బయలుదేరుతాడు. నువ్వు మరణం పలికితే మరణానికి సంబంధించిన శత్రువు బయలుదేరుతాడు. నువ్వు జీవం పలుకుతే జీవానికి సంబంధించిన దేవుని శక్తి బయలుదేరుతుంది. హల్లెలూయా. అందుకే ఎప్పుడు కూడా నువ్వు మరణం అనేది నువ్వు పలకకూడదు. ఎందుకంటే దేవుడు జయించాడు కాబట్టి ఆ మరణానికి చోటు ఇవ్వకండి, అవిశ్వాసానికి చోటు ఇవ్వకండి. విశ్వాసము నీ జీవితంలో ఉన్నంత కాలము నీకు జయ జీవితాన్ని దేవుడు ఇస్తూ ఉంటాడు. నువ్వు ముందుకు సాగి వెళ్తూనే ఉంటావు. హల్లెలూయా.